హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ లెసన్ ఇన్ ద బజార్స్ ఆఫ్ హైదరాబాద్ అనే లెసన్ని క్లియర్గా చూద్దాం. ఈ పాఠం రాసిన వారు సరోజిని నాయుడు గారు. అబౌట్ ద ఆథర్ గురించి కొంచెం చూసేద్దాము. ఈమె ఫిబ్రవరి 13, 1879 అంటే 13 ఫిబ్రవరి 1879న బెంగాలీ కుటుంబంలో జన్మించింది. వీరు నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందారు. అంటే తెలుగులో భారత కోకిలగా ప్రసిద్ధి పొందింది. ఈమె స్వాతంత్ర సమర యోధురాలు, కవయిత్రి కూడా. అలానే 1925 డిసెంబర్లో కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలు. అలానే స్వతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్ కూడా. గాంధీ, నెహ్రూ, గోఖలే అనే వారిని ఆదర్శంగా తీసుకొని స్వాతంత్రంలో పాల్గొంది. 2 మార్చ్ 1949న మరణించడం జరిగింది. ఇక్కడి వరకు కవి పరిచయం అనేది సరిపోతుంది. ఇక పాఠంలోకి వెళ్దాం. హైదరాబాద్ మహానగరంలోని వ్యాపారాలు చేసే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. వ్యాపారులను అడుగుతుంది, బాబు మీరేం అమ్ముతున్నారు అని అడుగుతుంది. అయితే వాళ్ళు ఇలా సమాధానం చెప్తున్నారు, అమ్మ మేము కాషాయపు రంగులో ఉన్న తలపాగాలను మరియు సిల్వర్ వెండి రంగులో ఉన్న తలపాగాలను అమ్ముతున్నాము. అలానే ఊదా రంగులో నేసిన దుస్తులను, అద్దాలను, కత్తులకు ఉండే పిడి కూడా మేము అమ్ముతున్నాము అని చెప్తాడు. అటు తర్వాత ముందుకు వెళ్తూ పప్పులు అమ్మే వారి దగ్గరికి వెళ్తుంది. మీరేం తూకం వేస్తున్నారు అని అడుగుతుంది. దానికి ఆమె, మేము కుంకుమ పువ్వు తూకం వేస్తున్నాము. అలానే మా దగ్గర అన్ని రకాల పప్పులు, కందిపప్పు, మినపప్పు లాంటివి ఆహార ధాన్యాలు, బియ్యం కూడా మేము అమ్ముతాము. ఇవన్నీ తూకం వేసి అమ్ముతున్నాము అని చెప్తుంది. అటు తర్వాత ముందుకు వెళ్తూ గ్రైండింగ్ చేసే వారి దగ్గరికి వెళ్ళి, అంటే నూరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేం గ్రైండింగ్ చేస్తున్నారు అంటే ఏమి నూరుతున్నారు అని అడుగుతుంది. దానికి వారు, మేము గంధపు చెక్కను పొడిగా చేస్తున్నాము, అలానే గోరింటాకును నూరుతున్నాము, అలానే మసాలా దినుసులు కూడా మేము అమ్ముతాము అని చెప్తారు. తర్వాత వీధి తిరిగి అమ్మే వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం అమ్ముతున్నారు, ఏం అరుస్తూ అమ్ముతున్నారు అని అడుగుతుంది. మేము చెస్ ఆట ఆడే చెస్ బోర్డు మరియు డైస్ అమ్ముతాము అని చెప్తారు. అలా కవయిత్రి ముందుకు వెళ్తూ కంసాలి అంటే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దానికి వారు, మేము బ్రేస్లెట్, కాళ్ళకు పట్టీలు, ఉంగరాళ్ళు, నీలిరంగు పావరాలకు గంటలు తయారు చేసి అమ్ముతాము. అలానే మేము గంటలు అనేవి ఎంత మందంగా కావాలంటే అంత మందంగా, ఎంత లైట్ వెయిట్గా అంటే ఎంత తక్కువ బరువు, పల్చుగా ఉండేలా కూడా మేము చేస్తాము. బంగారు గంటలు తయారు చేస్తాము. అలానే నాట్యం, డ్యాన్స్ చేసేవారి నడుముకి ధరించే వడ్డానం లాంటివి, రాజుల యొక్క కత్తులకు పెట్టుకునే వర అనేది కూడా మేము తయారు చేస్తాము అని చెప్తారు బంగారంతో. అది అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళి పండ్లమ్మే వారి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, మీరు ఏమే పండ్లు అమ్ముతున్నారు, ఎలాంటి రకాలు అమ్ముతున్నారు అని అడుగుతుంది. దానికి పండ్ల వ్యాపారి, మేము పొల్లటి పండ్ల జాతి మరియు దానిమ్మకాయలు, రేగి పండ్లు అమ్ముతున్నాము అని పండ్ల వ్యాపారి చెప్తాడు. తర్వాత ముందుకు వెళ్తూ వాయిద్యాలు వాయించే వారితో మీరు ఎలాంటి వాయిద్యాలు వాయిస్తున్నారు అంటే వారు ఇలా సమాధానం చెప్తున్నారు, మేము సితార, సారంగి మరియు తబలాను వాయిస్తాము అని చెప్తారు. చివరిగా పూలమ్మే వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం పూలు అల్లుతున్నారు అని అడుగుతుంది. దానికి వారు, మేము పెళ్ళికి పూలదండలు అల్లుతున్నాము, పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి పూలమాలలు అల్లుతున్నాము, అలానే శోభనం రోజు రాత్రికి కావాల్సిన పూలు అనేవి డెకరేట్ అలంకరించే పూలు సిద్ధం చేస్తున్నాము, అలానే చనిపోయే వారి కోసం కూడా మేము పూలు అల్లుతున్నాము అని చెప్తారు. ఇలా సమాధానం ఇచ్చిన తర్వాత మన పాఠం అనేది ముగుస్తుంది. ఇక ఎగ్జామ్లో ఎలా రాయాలి ఏంటి అనేది చూస్తే, ముందుగా అబౌట్ ద ఆథర్ గురించి రాసి వ్యాపారులను ఏమేమి అడిగింది అని క్లియర్గా నీట్ ప్రజెంటేషన్ ఇస్తే మీకైతే మంచి మార్కులు పడతాయి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది.